It's an amazing day for me because I used to come to Tana since I was 5 years old. Ladies and gentlemen, give them a big round of applause. Why are you asking such a serious question? అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి సుగంధాన్ని వెదజల్లుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి దీపస్తంభంలా సంస్కృతి సాంప్రదాయాలకు దిక్సూచిలా నిలిచిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా 24వ నేషనల్ కాన్ఫరెన్స్ మిన్నంటే సంబరాలతో ఘనంగా జరుగుతోంది. 1977లో న్యూయార్క్లో స్థాపితమై 48 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తానా సంస్థ తెలుగు సమాజానికి అందించిన సేవలు, సాంస్కృతిక సంరక్షణ, సామాజిక సహకారాలు అనన్య సామాన్యం. జూలై 3, 4, 5 తేదీల్లో మిషిగన్లోని నోవి సబర్బన్ షో ప్లేస్ ప్రాంగణంలో జరుగుతున్న ఈ మహాసభలు తెలుగు సంస్కృతిని ఆకాశమంత ఎత్తుకు చాటుతూ అమెరికాలోని తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయి. సాంస్కృతిక సంరక్షణ, విద్యా సహకారం, సామాజిక సేవ అనే తానా సంస్థ విలువలు ఈ వేడుకల ద్వారా మరింత బలపడుతున్నాయి. విద్యా స్కాలర్షిప్ల నుండి సామాజిక సేవా కార్యక్రమాల వరకు తానా అందించిన సహాయం తెలుగు సమాజాన్ని ఒకతాటిపైకి తెచ్చింది. సో హాయ్ సుమన్ టీవీ వ్యూవర్స్, ఈరోజు మనం ఉన్నది డాక్టర్ ముక్కాముల, ఈయన బాబీ అని కూడా పిలుస్తాం మనం. ఇక్కడ మన తానా 24వ నేషనల్ కాన్ఫరెన్స్లో ఆయన ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సో ఆయన మాటల్లో డాక్టర్ ముక్కాముల గారు సో ఆయన గురించి చెప్తారు. సో సార్, హౌ ఆర్ యూ సార్? I'm doing well, thank you. So how are you feeling like coming to Tana and getting felicitated? So tell about yourself with our Suman TV viewers. Sure. Well, it's an amazing day for me because I used to come to Tana since I was maybe 5 years old, and so now I'm 54 years old. So almost 50 years later, I'm still coming to Tana. Of course, when I used to come, we used to play with all our friends, and then when I was a teenager, we would try to find girls. And now I came here with my wife at the age of 54, and it's wonderful for this award, but I don't feel worthy of this award because there's an entire generation of Indians, particularly of Telugu origin from Andhra Pradesh, that moved to this country like my parents in 1970, and they're the ones that built the foundation. Many of them are doctors, including my parents. And now all of a sudden, when I'm this generation, I happen to become president of the American Medical Association. It would never have happened if it weren't for the first generation of people that moved here and then built these first 14 steps. And I just happened to build a 15th step, and now everybody sees me and recognizes me, but it's because of them. ఈ వేడుకలు కేవలం సాంస్కృతిక సమ్మేళనం మాత్రమే కాదు, తెలుగు హృదయాలను ఒకటిగా కలిపే ఉత్సవం. ఈరోజు ఈ 24th నేషనల్ కాన్ఫరెన్స్లో మేము ఉన్నది ఉదయగిరి రాజేశ్వరి గారితో. ఫస్ట్ తెలుగు రేడియో ఛానల్ ఇక్కడ స్టార్ట్ చేసి రేడియో సురభి అని అందులో విశేష సేవలు అందించి ఈరోజు 24th నేషనల్ కాన్ఫరెన్స్ స్థానాల్లో ఆవిడ ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సో ఆవిడ మాటల్లో ఆవిడ జర్నీ గురించి తెలుసుకుందాము. జర్నీ ఎలాగా, రేడియోకి ఎలా వచ్చారు మీరు? చిన్నప్పటి నుంచి ఐఎమ్ అసోసియేటెడ్ విత్ రేడియో ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఓకే అండి. డాలస్ కి నేను 2005లో వచ్చాను. ఐ వాజ్ ఇన్ ఐటీ లైక్ ఎవ్రీబడి ఎల్స్. H1 మీద వచ్చాను. మై ప్యాషన్ ఆల్వేస్ వాజ్ విత్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. నేను బ్యాక్ ఇన్ ఇండియా జెమినీ టీవీలో యాంకర్గా చేశాను, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్గా ఉన్నాను. తర్వాత రాఘవేంద్రరావు గారు, ఎండమూరి వీరేంద్ర గారు లాంటి వాళ్ళతో సీరియల్స్ చేశాను. సో ఆ ఐటీ కన్నా కూడా దట్ ఈస్ మోర్ ఆఫ్ మై ప్యాషన్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఐ జస్ట్ గాట్ ది ఆపర్చునిటీ ఒకసారి 3 years బ్యాక్ టు బీ స్టార్టింగ్ ద ఫస్ట్ తెలుగు రేడియో ఛానల్, అండ్ ఐ టుక్ అ ప్లంజ్ ఇన్ టు ఇట్. చాలా పెద్ద రిస్కే, బట్ సాహసం చేశాను. సో అమెరికాలో పుట్టిన పిల్లలు తెలుగు నేర్చుకోవాలన్నా, తెలుగు రాయాలన్నా చాలా కష్టం. సో మన ఇండియాలో ఉంటే కనుక తెలుగు అనేది చాలా ఈజీగా ప్రతి స్కూల్లో ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మాతృభాషను మర్చిపోవడం జరుగుతుంది. బట్ ఆ మాతృభాష విలువలను మర్చిపోకుండా గత 10 ఏళ్లుగా పాఠశాల అనే ఒక బ్రాండ్ పిల్లలకి పాఠాలు నేర్పుతూ ఒక ఆన్లైన్ టీచింగ్ చెప్తూ వాళ్ళకి తెలుగులో మంచి సంస్కృతి మరియు సాంప్రదాయాలు చెప్తున్నారు. సో అందులో పాఠశాలలో ఉన్న ఒక ఉపాధ్యాయురాలు, ప్రముఖ ఉపాధ్యాయురాలు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడని తెలుసుకుందాం. పాఠశాల అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫౌండర్ ఎవరు, ఇప్పుడు ఎలాగ యూత్కి ఉపయోగపడుతుంది కిడ్స్? మా ప్రస్తుత పాఠశాల చైర్మన్ భాను మగులూరి అండి. మాకు పాఠశాలలో 4 విభాగాలు ఉన్నాయి: పలుకు, అడుగు, పరుగు, వెలుగు.
ఇప్పుడు మనం మాట్లాడు అనే ఇంకొక విభాగం 5వ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశాము. ఆ పిల్లలు 1 నుంచి 1000 వరకు అన్ని నెంబర్స్ చెప్పగలరు అండ్ చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతారు, సామెతలతో సహా. మనకి ఇండియాలో పిల్లలే ఇప్పుడు తెలుగు మాట్లాడరు, కానీ మా పాఠశాల స్టూడెంట్స్ తెలుగులో మాత్రమే మాట్లాడతారు. అండ్ అమ్మమ్మ తాతయ్యలతోటి వాళ్ళు మాట్లాడాలంటే అమ్మమ్మ తాతయ్యలకి కష్టం లేకుండా వాళ్ళు తెలుగులో మాట్లాడి అండ్ సరస్వతి నమస్తుభ్యం ఇలాంటి అన్ని శ్లోకాలు మంచిగా చెప్తారు. నా పేరు పద్మా కుప్ప. నేను మిషిగన్లో ఫార్మర్ స్టేట్ రిప్రజెంటేటివ్ని. నాతో పాటు ఇక్కడ సెనేటర్ జెరమీ మాస్ అని ఉన్నారు. మెయిన్గా నేను లెజిస్లేచర్లో ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళకి మన ఇండియన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఇష్యూస్ గురించి నేను చాలా పోటీ చేశాను. సో now I'm going to ask Jeremy some of the things that I care about, that you care about, that I want to know where he stands. Many of us have come on visas, H-1B and our dependents. And today, in only 18 states in the United States, can people who are on H-1B and other visas get driver's licenses when they are out of status. Can you tell us a little bit about it? Yes, in fact, I've co-sponsored this legislation for several different sessions in the Michigan legislature. We need to join the other states that demonstrate that a driver's license shows you can drive in our state. It is a mode of safe transportation. It is a mode of identification, even down to buying certain types of over-the-counter medicine that you can't buy unless you have a valid driver's license. So I've been an absolute supporter to ensure that there's driver's license access regardless of immigration status here in Michigan. ఈ కార్యక్రమానికి మరింత వన్నె తీసుకొస్తూ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అతిథిగా విచ్చేశారు. హాయ్ నిఖిల్ గారు. హాయ్ సార్. సో హౌ ఇస్ ద ట్రిప్ లైక్ టు USA ఫ్రమ్ ఇండియా? వెల్, చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉందండి. బికాజ్ యూఎస్ఏలో మీకు అందరికీ తెలుసు, లైక్ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మా సినిమాలు కూడా, తెలుగు సినిమాలు ఎస్పెషల్లీ చాలా ఆదరిస్తున్నారు జనాలు ఇక్కడ. అండ్ ఇప్పుడు స్వయంభూ సినిమా ప్రమోషన్ కూడా వచ్చాను. అలాగే తానా వాళ్ళు పిలిచినప్పుడు యూ హ్యావ్ టు కమ్, బికాజ్ తానాతో నాకు చాలా మంచి అఫినిటీ ఉంది. లైక్ దిస్ మై సెకండ్ థర్డ్ కాన్ఫరెన్స్ ఐవ్ కమ్ టు. సో ఇట్స్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. సో వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ యూత్ కాన్ఫరెన్స్ అందరూ యంగ్ పీపుల్ కలవడం జరిగింది. నేను అదే అడుగుదాం అనుకున్నాను. సో మీటింగ్ సో మెనీ పీపుల్, యూత్, లైక్ దే ఆర్ integrating like your old movies and then new movies. They are very much fascinated. అంటే నాకు తెలుసు అంటే మనం అంటే ఎక్కడికి వచ్చినా, ఏ దేశానికి వచ్చినా మన రూట్స్ అనేది మనం మర్చిపోకుండా ఉండాలి. డెఫినెట్లీ లైక్ ఇక్కడ అమెరికన్ కల్చర్కి అలవాటైనా కానీ మన తెలుగుతనాన్ని మర్చిపోకుండా చేసేది నాకు తెలిసి డాన్స్, ఆర్ట్స్ అండ్ సినిమాలు. సో సినిమాల ద్వారా వీ వాంట్ టు మేక్ షూర్ దట్ జనాలు దే కెన్ కనెక్ట్ బ్యాక్ టు దేర్ కంట్రీ. సో మన తెలుగు ప్రాంతాలకే పరిమితం కాలేదనేటువంటి విషయం నేను మీకు విడిగా చెప్పక్కర్లేదు. తెలుగు సినీ ప్రపంచంలో తన చమత్కార యాంకరింగ్తో అందరి హృదయాలను గెలుచుకున్న సుమా కనకాల ఈ వేడుకలను తన ఎనర్జీ, చలాకీతనంతో పండుగలా మార్చేస్తున్నారు. వీరి రాకతో ఈ మహాసభలు మరింత ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. తానా 24వ కాన్ఫరెన్స్ ఇది కేవలం ఒక సమావేశం కాదు. తెలుగు సంస్కృతి, గుండె చప్పుడు, ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీక.